హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త న్యూస్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆధార్ కార్డు గురించి మనందరికీ తెలుసు. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకోవాలి, కంపల్సరీ ఉండాలి కూడా. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? పేరుకు తగినట్లే ఇది బ్లూ కలర్లో ఉంటుంది. మరి UIDAI ఇటీవల స్పెషల్గా జారీ చేస్తున్న ఆధార్ కార్డు ఎవరికి అవసరం? దీనిని ఎలా పొందాలి? దీనికోసం ఆన్లైన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లల కోసమే స్పెషల్గా బ్లూ ఆధార్ కార్డులు జారీ చేయడం జరుగుతుంది. బాల్ ఆధార్ అన్నా కూడా ఇదే. 5 ఏళ్లలోపు చిన్నపిల్లల కోసం జారీ చేసే ఈ కార్డులు బ్లూ కలర్లోనే ఉంటాయి. అందుకే వీటిని బ్లూ ఆధార్ కార్డులుగా పరిగణిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్, కంటిపాప వంటి బయోమెట్రిక్ డీటెయిల్స్ కలెక్ట్ చేయకుండానే ఈ కార్డు ఇస్తారు. పాప లేదా బాబు పేరు, తల్లిదండ్రుల పేరు, అడ్రస్, ఒక ఫోటో వంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. వీరికి ఇచ్చే బ్లూ ఆధార్ కార్డును పేరెంట్స్ ఆధార్ నెంబర్తో లింక్ చేస్తారు. ఈ బ్లూ ఆధార్కి కూడా 12 అంకెలు ఉంటాయి. బ్లూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నా కూడా దీని టైం లిమిట్ చిన్నారులకు 5 ఏళ్ళు వచ్చే వరకే ఉంటుంది. తర్వాత వారి ఫింగర్ ప్రింట్స్, ఇతర బయోమెట్రిక్ డీటెయిల్స్ అందజేసి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ బ్లూ ఆధార్ కార్డు 5 ఏళ్ల తర్వాత చెల్లుబాటు కాదు. 15 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ చిన్నారుల ఈ ఆధార్ని అప్డేట్ చేసుకోవాలి. పేరెంట్స్ తమ పిల్లల కోసం ఈ బాల్ ఆధార్ అప్లై చేసుకోవాలి. ఈ బ్లూ ఆధార్కు అప్లై చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్ చూస్తే పిల్లల బర్త్ సర్టిఫికేట్ లేదా చిన్నారుల స్కూల్ ఐడెంటిటీ కార్డు, పేరెంట్స్లో ఒకరి ఆధార్, పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే మొదట UIDAI అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో పిల్లల పేరు, పేరెంట్స్ లేదా గార్డియన్ ఫోన్ నెంబర్, పిల్లలు, సంరక్షకులు లేదా తల్లిదండ్రులకు సంబంధించిన ఇతర బయోమెట్రిక్ డేటా సహా అవసరమైన ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ అందించాల్సి ఉంటుంది. తర్వాత మీ ఇంటి అడ్రస్, రాష్ట్రం, కమ్యూనిటీ వంటి డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ నమోదు చేయాలి. అక్కడ అడిగిన పూర్తి సమాచారం అందించాలి. తర్వాత ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. దగ్గరలోని ఎన్రోల్మెంట్ సెంటర్లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు గుర్తింపు కార్డు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, రిఫరెన్స్ నెంబర్తో సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి. తల్లిదండ్రుల ఆధార్ వివరాలతో పాటు మొబైల్ నెంబర్ వివరాలు యాడ్ చేయాలి. కార్డుపై ముద్రించేందుకు ఆధార్ కేంద్రంలో చిన్నారుల ఫోటోను తీస్తారు. ఈ ప్రాసెస్ పూర్తయితే తర్వాత ఆధార్ నమోదు కేంద్రం వారు ఒక రసీదు నెంబర్ మీకు అందిస్తారు. దాంతో మీరు అప్లై చేసుకున్న బ్లూ ఆధార్ స్టేటస్ను ఈ నెంబర్తో తెలుసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ వెరిఫై అయిన తర్వాత 60 రోజులలోపు బ్లూ ఆధార్ కార్డు జారీ అవుతుంది. ఇకపోతే బ్లూ ఆధార్ ఉపయోగాలు చూస్తే బ్లూ ఆధార్ కార్డును పిల్లలకు గుర్తింపు రుజువుగా యూజ్ అవుతుంది. బ్లూ ఆధార్ కార్డు సాయంతో పిల్లలు అర్హత కలిగిన ప్రభుత్వ సబ్సిడీ పథకాలను పొందవచ్చు. పిల్లలకి మధ్యాహ్న భోజన స్కీమ్ పొందడానికి ఈ బ్లూ ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. నకిలీ, నిజమైన విద్యార్థుల డీటెయిల్స్ను గుర్తించేందుకు ప్రభుత్వం ఈ వివరాలను వినియోగించుకుంటుంది. అలాగే అడ్మిషన్ ప్రక్రియ కోసం పేరెంట్స్ బ్లూ ఆధార్ కార్డును అందించాలనుకునే పాఠశాలలు పట్టుబడుతున్నాయి. పసిబిడ్డను నమోదు చేయడానికి పేరెంట్స్ హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ లేదా జనన ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి పుట్టిన పిల్లలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కోసం పిల్లలకు బ్లూ ఆధార్ తీసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.